ఏలూరు జిల్లా ఓయో సంస్థ చేస్తున్న మోసాల నుండి వ్యాపారస్తులను రక్షించాలని కోరుతూ ఏలూరు నగరానికి చెందిన గ్రాండ్ ఆరియా హోటల్ అధినేత రాఘవయ్య చౌదరి పోలీసులకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రాండ్ ఆరియా హోటల్ నందు ఈ రోజు విలేకరులతో రాఘవయ్య చౌదరి మాట్లాడారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఓయో సంస్థతో హోటల్ వ్యాపారంలో 20% ఇస్తామని ఓయో సంస్థ నమ్మించి అప్పటి నుండి ఇప్పటి వరకు దఫదఫాలుగా ఇప్పటి వరకు 3 లక్షల లోపే ఇచ్చారని తెలిపారు. అయితే తనకు అనుమానం వచ్చి ఆరా తీయగా డిసెంబర్ నెల నుండి ఇప్పటి వరకు 15 లక్షల రూపాయలకు పైగా వ్యాపారం చేసిందని తెలిపారు. ఈ విషయంపై ఓయో సంస్థ చేస్తున్న మోసాల గురించి సంస్థ ప్రతినిధులతో వివరణ కోరగా వారు సరిగా సమాధానం చెప్పకుండా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇటీవల ఏలూరు నగరంలోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఓయో సంస్థ చేస్తున్న మోసాల గురించి ఫిర్యాదు చేయగా కేసు నమోదైందని తెలిపారు. సంస్థ చేస్తున్న మోసాల గురించి రాష్ట్రంలోనూ దేశంలోనూ బాధితులు సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంస్థ మోసాలపై రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రజా ప్రతినిధులకు అలాగే సిపిఐతో ఎంక్వైరీ చేయించాలని కోరుతానని ఈ సందర్భంగా రాఘవ చౌదరి తెలిపారు. ఈ సందర్భంగా ఓయో మార్కెటింగ్ పీపుల్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఏమంటే మీకు ఈ బిజినెస్గానే ఉంటుంది, మేము కూడా కొంత బిజినెస్ ఇస్తాం మీకు, ఆ బిజినెస్లో మేమే కరెక్ట్ చేస్తాం, ఆ బిజినెస్లో 20% మేము తీసుకుని 80% మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా చాలా డిస్కషన్ జరిగినాయి. అయితే అగ్రిమెంట్ అయితే రాయలేదు, కానీ సరే అగ్రిమెంట్ రాయనని చెప్పాను. అగ్రిమెంట్ రాయకపోయినా పర్వాలేదండి, మీకు బిజినెస్ ఇస్తాం మేము అని చెప్పారు. డిసెంబర్ 7వ తారీఖున మేము వాళ్ళతో వ్యాపారం మొదలుపెట్టాం. మా వ్యాపారం మాకు అవుతుంది, మా వాకిన్స్ మాకు వచ్చే గెస్టులు మాకు వస్తున్నారు. అయితే వాళ్ళు కూడా కొంతమంది పంపిస్తుంటే వ్యాపారం బాగానే జరుగుతుంది అనుకున్నాం. డబ్బులు మాత్రం 8 లక్షలు. సరే ఏమైనా డబ్బులు అంటే అప్పుడు ఒక 20,000, అప్పుడు ఒక 50,000, అప్పుడు ఒక 25,000 అలా అడిగినప్పుడల్లా వేస్తున్నారు. అప్పుడు చెప్తారు, ఫోన్ ఎత్తారు. ఒకవేళ గట్టిగా అడిగితే ఇవాళ వేస్తామండి అని చెప్పి అలా మొత్తం మీద 2,80,000 దాకా డబ్బులు ఇచ్చారు. అయితే ఏంటి ఇది వ్యాపారం బాగా జరుగుతుంది, డబ్బు ఏమో తక్కువ ఇచ్చారు ఏమిటని నేను మొత్తం క్షుణ్ణంగా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మా యొక్క వాటిలో అకౌంట్స్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సామాన్యుడికి ఎవరికి అర్థం కాదు. చాలా రీసెర్చ్ చేయాలి ఆ అకౌంట్స్ చూడాలంటే. అంత క్షుణ్ణంగా పరిశీలించగా 2-3 రోజులు పరిశీలించగా నాకు తెలియదు ఏంటంటే మా ద్వారా మా హోటల్ పేరు చెప్పి వాళ్ళు కలెక్ట్ చేసి సుమారు 15 లక్షలు. 15 లక్షల్లో మాకు 2,80,000 ఇచ్చి పెద్దబాద్ అంతా కూడా రకరకాల పేర్లతో ఇది కన్వీనియన్స్ ఫీజ్ అన్నారు, తర్వాత చెక్ ఇన్ అన్నారు, ఓనర్ చెక్ ఇన్ అన్నారు, డిజిటల్ చెక్ ఇన్ అన్నారు, ఆడిట్ చెక్ ఇన్ అన్నారు, ఏదో ఫిక్స్డ్ అమౌంట్ అన్నారు, ట్యాక్స్ అన్నారు, ఓయో కమిషన్ అన్నారు, ట్యాక్స్ అండ్ కమిషన్ అన్నారు. అలా రకరకాల పేర్ల మీద మొత్తం అంతా కూడా దాదాపు 12 లక్షల రూపాయలు దోషించారు. ఈ సందర్భంగా ఓయో పార్ట్నర్స్ ఎవరైతే హోటల్ ఓయో వాళ్ళకి ఇచ్చారో, ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ఉన్నారు. ఓయో ఒక మోసపూరితమైన సంస్థ. ఈ సంస్థని ఇలా కొనసాగించినట్లయితే ఈ దేశానికి చాలా అరిష్టం. అదొక దుష్టశక్తి, ఈ దేశాన్ని పట్టినటువంటి దుష్టశక్తి. అది హోటల్ వాళ్ళందరినీ పిప్పి చేస్తున్నారు. వాళ్ళకి ఎవరు కూడా పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు జనరల్గా ఎవరు అలాంటి వాళ్ళు కూడా ఇవ్వాల్సిన వాళ్ళు కాదు, కానీ ఏదో నేను వాళ్ళ బాయిలో పడ్డాను. అది పట్టడం కూడా ఎవరైనా మంచిదే, మొత్తం వాళ్ళ విషయం తెలిసింది. చిన్న హోటల్స్, చిన్న రోడ్లో అట్లో చిన్న 10 రూములు 20 రూములు ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతులు ఇరుక్కుపోయి వాళ్ళు ఇచ్చినప్పుడు ఏదో రూపాయి ₹1 తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి బయటికి రావాలన్నా చాలా కష్టం. ఎందుకంటే మొత్తం గ్రిప్ అంతా, ఆన్లైన్ గ్రిప్ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మా హోటల్ నెంబర్కి మీరు ఫోన్ చేయాలన్నా వాళ్ళ ద్వారా రావాల్సిందే. ఆన్లైన్లో మా ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు హ్యాక్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళ దగ్గరికి బయటికి రావడం కూడా కష్టం. ఈ సందర్భంగా చాలా కొంతమంది తెచ్చుకోవాలంటే సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు వీళ్ళు చేసే మోసం. ఆ సందర్భంగా 2 సంవత్సరాలు పోయిన తర్వాత మోసపోయిన తర్వాత ఇక చేయగలిగింది ఏం లేక అంత బతిమారి బామాలి వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు ప్రజెంట్ హోటల్ పార్ట్నర్స్ వాళ్ళతో టైఅప్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా
వాళ్ళతో తెగదెంపులు చేసుకుని మీ లెక్కలు చూసుకుని మీకు అన్యాయం జరిగిందని గ్యారంటీగా అన్యాయం జరిగి ఉంటుంది. అన్యాయాన్ని మీరు జరిగింది అన్యాయం జరిగి ఉంటుంది మీకు గ్యారంటీగా. మీ లెక్కలో చాలా దోచుకుని ఉంటాయి. మీ దగ్గర నుంచి వాళ్ళు చాలా దోచుకుని ఉంటారు. దాన్ని అంతా కూడా మీరు ఒకసారి పరిశీలించుకుని మీకు జరిగినటువంటి దోపిడీ విధానాన్ని మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లే దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎవరికి సంబంధించిన పోలీస్ స్టేషన్ వాళ్ళు కంప్లైంట్ చేసినట్లయితే ఈ సంస్థ కార్యకలాపాలలో తొందరలో ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. నా శాయశక్తిలో నేను చేస్తాను. ఈ సంస్థ మాత్రం ఇండియాలోకి సాగడానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలు లేదు. ఇది సాగడానికి మాత్రం సాగితే మాత్రం దేశానికి పట్టిన అరిష్టం ఇది. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ సంస్థని ఏదో రకంగా పాల్గొనాలి. ఈ సందర్భంగా నేను అందరూ కూడా లెటర్స్ రాస్తున్నాను. అటు సెంట్రల్ గవర్నమెంట్కి, ఇటు ఏసీబీకి, సిబిఐ అందరూ రాస్తున్నాను. దీని మీద క్షుణ్ణంగా విచారణ జరిపి ముందు కార్యకలాపాలను ఆఫ్ చేసి తర్వాత క్షుణ్ణంగా సిబిఐ చేత విచారణ చేయించి వాళ్ళందరినీ కూడా తగిన రీతిలో క్రిమినల్ సెక్షన్స్లో శిక్షించాలని నేను కోరుతున్నాను.